వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. కేపీహెచ్బీలోని ఒక హాస్టల్కి చెందిన 30 మంది యువకులు వాళ్ళ హాస్టల్ పక్కనే ఉన్న ఇంట్లోకి దూరి యువకులు మొత్తం కూడా అందరూ కూడా ఇంటికి ఓనర్పై దాడి చేసిన సంఘటన వెలుగు చూసింది. అయితే బైక్ పార్కింగ్ విషయంలో ఆ ఫ్యామిలీకి ఈ హాస్టల్ యువకులకు మధ్య ఘర్షణ తలెత్తినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా వివరాలు అయితే తెలియదు. సో ఈ ఘర్షణ నేపథ్యంలోనే 30 మంది యువకులు కూడా హాస్టల్ నుంచి ఇంట్లో వెళ్ళి ఆ ఫ్యామిలీ పైన దాడి చేసినట్లుగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి వరకు కూడా యువకులు హల్చల్ చేశారనే చెప్పాలి. తర్వాత దాడిపైన బాధిత కుటుంబం పిఎస్లో ఫిర్యాదు చేసింది. సో దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, యువకుల్ని కూడా విచారిస్తున్నారు, ఫ్యామిలీ నుంచి కూడా స్టేట్మెంట్స్ని తీసుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అని రైట్ మీరు విజువల్స్లో చూస్తున్నారు క్లియర్గా. ఇంటి ముందు బైక్లు పార్క్ చేయొద్దని ఫ్యామిలీ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించే యువకులందరూ కూడా ఘర్షణకు దిగినట్లుగా అయితే అర్థమవుతుంది. సో మీరు విజువల్స్లో క్లియర్గా చూస్తున్నారు. ఆ ఇంటిలోకి 30 మంది వరకు కూడా హాస్టల్ యువకులు ఒక్కసారిగా చొరబడి ఫ్యామిలీపై దాడి చేసినట్లుగా అయితే అర్థమవుతుంది. ఆ విజువల్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే కొద్దిసేపటి వరకు ఆ ఇంట్లోకి ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న 30 మంది యువకులు కూడా చొరబడి ఆ ఫ్యామిలీ మీద దాడి చేసి వీరంగం సృష్టించారు, ఒక హల్చల్ చేశారు, ఒక హడావిడి వాతావరణాన్ని ఉద్రిక్తతని క్రియేట్ చేశారనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి బాధిత కుటుంబం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది. ఇంకా అసలు ఎగ్జాక్ట్ బైక్ పార్కింగ్ విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ అంటే ఒక నలుగురికి మించి ఉండరు. వీళ్ళు 30 మంది వరకు చేరి చొరబడి ఇలా దాడి చేయడం అయితే ఒక అన్యాయం, ఒక హేయమైన చర్యగానే చెప్పాలి. సో ఒకసారి ఈ దాడికి సంబంధించి విజువల్స్ ఉన్నాయి, చూద్దాం. రైట్, కేపీహెచ్బీలోని కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. టు ద రెస్పెక్టెడ్ అఫీషియల్స్ అంటూ రెసిడెంట్స్ అంటే ఆ ఫ్యామిలీ పోలీసులకు రిపోర్ట్ చేశారు. సో దీని మీద పిఎస్లో ఫిర్యాదు చేశారు. సో ఆ ఫిర్యాదుకి సంబంధించి పక్కన మీకు లెటర్ కూడా డిస్ప్లే అవుతుంది, చూద్దాము. ద ఫ్యామిలీ రిపీటెడ్లీ ఆస్క్డ్ దెమ్ నాట్ టు పార్క్ ద బైక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ and even informed the hostel management but no action was taken. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మా ఇంటి ముందు బైక్స్ పార్క్ చేయొద్దు అని కూడా క్లియర్గా చెప్పినప్పటికీ హాస్టల్ మేనేజ్మెంట్కి కూడా మేము పలుమార్లు చెప్పాము, బట్ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. మేనేజ్మెంట్ కూడా దీని మీద ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. లేటర్ అరౌండ్ 30 హాస్టల్ రెసిడెంట్స్ అటాక్ ద ఫ్యామిలీ. సమ్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ assaulted the wife. While the family's small baby was worried and frightened during the attack, we request immediate strict action against those involved in the hostel management for negligence అని. సో రైట్, ఇది కంప్లైంట్ కాపీ అండి. కరెక్ట్గా ఏం జరిగింది అనేది ఆ బాధిత ఫ్యామిలీ కంప్లైంట్ కాపీలో పేర్కొంది. సో సుమారు 30 మంది వరకు కూడా హాస్టల్ రెసిడెంట్స్ ఫ్యామిలీ మీద అటాక్ చేశారు. సో మా ఫ్యామిలీలో ఒక చిన్న పాప కూడా ఉంది. సో బేబీ ఈ
అటాక్ అంతా చూసి కూడా చాలా భయపడింది. డ్యూరింగ్ ద అటాక్ తను చాలా ఫ్రైటన్ అయింది, భయపడింది, సో ప్యానిక్ అయింది అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక 30 మెంబర్స్ సో బలం ఉన్నారు. సో అది ఎవరి వైపు న్యాయం ఉంది అన్యాయం ఉంది అనేది పక్కన పెడితే ఒక 30 మెంబర్స్ వరకు కూడా అలా వెళ్ళి ఒక ఫ్యామిలీ మీద అటాక్ చేయడం అనేది కూడా నిజంగా హేయమైన చర్య. సో దానికి సంబంధించిన కంప్లైంట్ కాపీ ఇది. సో ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేసింది ఆ ఫ్యామిలీ పోలీసులకు. సో ఈ ఘటన అంతా కూడా కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 5లో జరిగింది. సో పోలీసులు ఈ సంఘటనకి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఇంకా డీటెయిల్స్ కూడా తెలియాలి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమిని అడిగి తెలుసుకుందాం. రైట్ గౌతమి, సుమారు 30 మంది యువకులు కూడా చొరబడి ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ పైన అటాక్ చేశారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మేము హాస్టల్ మేనేజ్మెంట్కి కూడా పలుమార్లు చెప్పాము మా ఇంటి ముందు బైక్స్ పార్క్ చేయొద్దు అంటూ కూడా. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎందుకని ఇంతవరకు ఈ ఘర్షణ వచ్చింది అనుకోవచ్చు? కనుక తెలుసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోని హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి గల్లీకి మనం చూసుకుంటే ఇళ్ల మధ్యనే హాస్టల్స్ అనేవి ఈ మధ్య ఏర్పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉన్న దగ్గర కావచ్చు, లేకపోతే స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర, ముఖ్యంగా ఫ్యామిలీస్ ఉన్న ఏరియాస్, ఇండివిజువల్ హౌసెస్, ఇలా రెంటల్స్ ఇలాంటి వాళ్ళు ఉన్న ఏరియాస్ లోని అదే ఒక ఏరియాలోని దాదాపు 2 నుంచి 3 వరకు హాస్టల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. విమెన్ హాస్టల్స్ అని చెప్పి, లేకపోతే జెంట్స్ హాస్టల్స్ అని చెప్పి, లేకపోతే లివింగ్స్ అని చెప్పి ఇలాంటి హాస్టల్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అండ్ ఈ మధ్య కాలంలో బిల్డింగ్స్ అన్ని కూడా కట్టేసి రెంటల్ కి ఇవ్వకుండా హాస్టల్స్ ని రన్ చేయడం అన్నది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ హైదరాబాద్ లోని దట్టు కేపీహెచ్పీ ఏరియాలోని ఏ విధమైన డిమాండ్ ఉంటుంది, కోచింగ్ సెంటర్స్ కి వచ్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే హాస్టల్స్ కి వచ్చే వాళ్ళు ఉంటారు, ఆఫీసులు, సో జాబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతం హాస్టల్స్ ని ప్రిఫర్ చేయడం వల్ల ఇళ్ళని రెంటల్ కి అంటే ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వడం కూడా మానేసి రెంటల్ కి ఇచ్చేస్తే మనకి ఎక్కువ మనీ వస్తుంది కదా, అదనపు డబ్బు మనం వసూలు చేయొచ్చు కదా అని చెప్పి ఎక్కడికక్కడే ఏ విధంగా పుట్టగొడుగుల్లాగా హాస్టల్స్ ఈ మధ్య పెరిగిపోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇళ్ల మధ్య ఇలాంటి హాస్టల్స్ రావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది అండ్ డిస్టర్బెన్స్ గా కూడా మేము ఫీల్ అవుతున్నాము అని చెప్పి పలుమార్లు సార్లు వాళ్ళు పోలీసులకి కంప్లైంట్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే మీడియాతోని మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. ముఖ్యంగా లేడీస్ హాస్టల్స్ అన్నవి పక్కన పెడితే లేడీస్ వల్ల కూడా వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారు, లేట్ నైట్స్ రావడం, లేకపోతే డ్రెస్ సెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గల్లీలో వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇళ్లలో ఉన్న మా భర్తలు కావచ్చు, లేకపోతే మా పిల్లలు కావచ్చు, చూస్తే పరిస్థితి ఏంటి, ఆడపిల్లలు ఆ విధంగా ఉండడం ఏంటి, మా ఇళ్ల ముందే సిగరెట్లు కాలుస్తారు అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ అబ్బాయిలు ఈ హాస్టల్ కి సంబంధించి ఈ ఇష్యూ కనుక మనం చూసుకుంటే ఈ పార్కింగ్ ఏదైతే ఉందో హాస్టల్స్ లోని అవైలబిలిటీ అన్నది ఉండదు. మనం సెల్లార్ కూడా చూసుకుంటే కింద వాచ్మెన్ కి ఇవ్వడం జరుగుతుంది అండ్ గల్లీలోనే వీళ్ళు బళ్ళు పెట్టడం వల్ల అక్కడే రెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఓన్ అపార్ట్మెంట్స్, లేకపోతే ఓన్ ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు బళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. ఈవెన్ మేనేజ్మెంట్ ని క్వశ్చన్ చేసినా కూడా మాకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళు కూడా కేర్లెస్ గా మాట్లాడడం అండ్ ఇక్కడ స్టూడెంట్స్ ముఖ్యంగా వీళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడతారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా క్వశ్చన్ చేసినా బండి ఎందుకు పెట్టారు అని క్వశ్చన్ చేసినా కూడా ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళు మీరెవరు మమ్మల్ని అడిగేటోళ్ళు, ఇది మా హాస్టల్ ముందు పెట్టుకుంటాము, మీకు ఇబ్బంది అయితే మీరు ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పి అది గొడవ అన్నది తర్వాత ఒక్కసారిగా పెరగడం కావచ్చు. వెంటనే 30 మంది వరకు వాళ్ళ ఇళ్ల పైన దాడి చేయడం కూడా అక్కడ జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా మనం చూడడం జరిగింది. అయితే 30 మంది యువకులు మొత్తం కూడా వాళ్ళ ఇళ్ల పైన వెళ్ళి గొడవ చేసుకొని అసలు మీరెవరు మమ్మల్ని అడగడానికి, మేము ఎక్కడ నచ్చా అక్కడ పెడతాము, ఇక్కడ మా హాస్టల్ ఉంది కాబట్టి మేము ఇక్కడ పెట్టుకుంటాము, ఎక్కడైనా పెట్టుకుంటాము అని చెప్పి వాళ్ళు ప్రవర్తించిన తీరు అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మాట వరకు పోయి రేపు పొద్దున్న చేతల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ హాస్టల్స్ కి సంబంధించి ఎవరు ఇళ్ల మధ్య పెట్టడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు, ఇంతమంది మగవాళ్ళని పెట్టి వితౌట్ ఎనీ పార్కింగ్ లేకుండా అండ్ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి మోస్ట్లీ అబ్బాయిలు అందరికీ కూడా బళ్ళు ఉంటాయి, మరి వాళ్ళు బైక్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా అక్కడ ఉన్న రెంటల్స్ పైన లేకపోతే ఓనర్స్ ఇళ్ల ముందు పెట్టడానికి అనుమతి ఎవరు ఇస్తున్నారు అని చెప్పి కూడా ఇవాళ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఈ చుట్టుపక్కల ఈ ఫ్యామిలీ ఏదైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరి అయితే పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకొని ముఖ్యంగా హాస్టల్ అక్కడ రన్ చేస్తున్న యాజమాన్యంతో మాట్లాడి వీళ్ళు ఎందుకు ఈ విధంగా దాడికి ప్రయత్నించారు, లేకపోతే వీళ్ళకి అసలు ఎవరు అధికారం ఇచ్చారు, వీళ్ళు దాడికి వెళ్లే ముందే ఇంత ఇష్యూ అవుతుంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, కింద వాచ్మెన్స్ ఉంటారు, మరి మీరందరూ ఏం చేస్తున్నారు, గొడవ ఆపకుండా దాడికి వెళ్లే అంత వరకు కూడా ఏం చేశారు అని చెప్పి ప్రశ్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రెసెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీన్ని మేము లైట్ తీసుకోవడానికి లేదు, డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఈ ఫ్యామిలీ అయితే రేపు పొద్దున వేరే ఫ్యామిలీ అవుతుంది. ఇవాళ కొట్టడానికి
తిట్టడానికి వచ్చేటోళ్ళు రేపు పొద్దున్న ఏదైనా చేయడానికి వెనుకాడరు. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి పోలీసులకి ఫిర్యాదు లెటర్ లో కూడా రాసినట్టు మనకి క్లియర్ గా కనిపిస్తుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ గౌతమి. రైట్, సో సిచ్యువేషన్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, హైదరాబాద్లో కూడా చాలా హైదరాబాద్లో హాస్టల్స్ సంఖ్య కూడా భారీగా పెరిగిపోతుంది. అయితే వాళ్ళు హాస్టలర్స్కి ప్రాపర్గా బైక్ పార్కింగ్ కానీ ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా చూపించలేకపోతున్నారు. సో దీనివల్ల పక్కన ఇళ్లలో ఉండే వాళ్ళు ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నారు. సో బైక్స్ అన్నీ కూడా అడ్డంగా నైట్ టైంలో కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి సిచ్యువేషన్ కూడా క్లియర్గా తెలుసు. సో రోడ్స్ అన్నీ కూడా బైక్స్తో వరుసగా నిండిపోతూ ఉంటాయి. సో ఫ్యామిలీస్ కూడా కొంత సఫర్ అవుతున్న మాట కూడా వాస్తవం అనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘర్షణే తీవ్ర రూపం దాల్చింది. కేపీహెచ్బిలో రోడ్ నెంబర్ 5లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న 30 మంది యువకులు పక్కనే ఉంటున్న ఫ్యామిలీ మీద పార్కింగ్ విషయంలో ఘర్షణ తలెత్తి 30 మంది యువకులు ఒకేసారిగా ఫ్యామిలీ మీద అటాక్ చేశారు. ఆ ఫ్యామిలీలో చిన్న పాప కూడా ఉంది. ఈ అటాక్ అంతా చూసి ఆమె ప్యానిక్కి గురైంది అంటూ కూడా ఫ్యామిలీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు ఆ ఫ్యామిలీ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఈ హాస్టల్ ఓనర్స్కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీటు చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. ప్రతి డే ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది. దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి. 20-30 మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్ని చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశాం, కానీ ఎప్పుడు రెస్పాన్స్ లేదు. రీసెంట్ గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారని కూడా చెప్పారు వార్డెన్. సిగరెట్లు అయ్యి కాల్చడం, లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ విండో దగ్గర ఏమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి, అంత వల్గర్ గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు వార్డెన్స్ కూడాను. మాకైతే ఇక్కడ కంపల్సరీ ఇష్యూని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాము. పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ హాస్టల్స్ రిమూవ్ చేసేయాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు ఇలాగే దారుణంగా ఎప్పుడు పెడతారు. మార్నింగ్ నైట్ అని ఏముండదు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా, ఏం ఎమర్జెన్సీ అయినా, పిల్లలతో ఉన్నా సరే, ఏ ఎమర్జెన్సీ అయినా ఎవరు రెస్పాండ్ ఎవరు చెప్పినా సరే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, కేపీహెచ్పీ మొత్తం మీద ఇష్యూగానే ఉంటుంది. వెంటనే దీనికి స్పందించాలి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యి మా ప్రాణాల మీదకి వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇది పోలీసులు, మీడియా ప్రతినిధులు మొత్తం అందరూ కలిసి దీన్ని సాల్వ్ చేసి ఏ ఇబ్బంది లేకుండా దీనిపైన తగు చర్యలు తీసుకుని ఇబ్బంది లేకుండా చూడాలని మా హస్బెండ్ ఇంకో ఐ దగ్గర కొట్టారు. బాడీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ బైక్స్ మీద అది పడేసి మరీ కొట్టారు. వెనక షర్ట్ అయింది చింపేసి ఎలా పడితే అలా లాగేసి ఇటు పడితే అటు పడేశారు. మా బ్రదర్ కి ఏమో ఇక్కడ ఇంజూరీ అయ్యింది. వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఆగుదామని తిన హ్యాండ్ కూడా బ్రేక్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఎంత ట్రై చేసి డోర్ క్లోజ్ చేసుకున్నా సరే వాళ్ళు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చారు. 30 మెంబర్స్ దాకా వచ్చేసారు. హాస్టల్ వార్డెన్స్ కూడా ముందుకు వచ్చి ఎవ్వరిని ఆపలేదు, ఇంకా ఎంకరేజ్ చేశారు. అన్ని హాస్టల్స్ కలిపి గట్టిగా అరిచి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశారు ఆ 30 మెంబర్స్ ని. పోలీస్ వచ్చినప్పుడు కూడా అరిశారు. ఈవెన్ వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాక కూడా చాలా గట్టిగా అరిసి చాలా న్యూసెన్స్ చేశారు. వెళ్ళిపోయాక కూడా మీరేం పీకుతారు, మీరేం పీకలేరు, కంటిన్యూస్ గా ఇదే ఇష్యూ ఉంటది, ఎవరు ఏం పీకలేరు, పోలీసులు కూడా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు వార్డెన్ అయితే వచ్చి.
పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్ గా పోనీలే అని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. కొట్టారయ్యా పాప అందరికీ కొట్టారు. ఈ అబ్బాయి వాళ్ళు తాగొచ్చి గొడవ చేయడము, ఈ అబ్బాయి బళ్ళు పెట్టొద్దని చెప్తున్నా కూడా వింటలేదు వాళ్ళు. ఆటో రావడానికి ఇబ్బంది అయిపోయింది, మేము ఏదైనా వెళ్ళాలన్నా ఇబ్బంది. రైట్, బాధిత ఫ్యామిలీ కూడా ఏం మాట్లాడిందో చూసాము. సో క్లియర్గా 30 మంది యువకులు కూడా ఒక దౌర్జన్య ధోరణిలో వచ్చి, అంటే హాస్టలర్స్ అక్కడ ఎక్కువ సపోర్ట్ ఉంది అన్న ఇదితో వాళ్ళు మాట్లాడారని బాధిత కుటుంబం అయితే చెప్తున్నారు. హాస్టల్ మేనేజర్స్ అందరూ కూడా, మేనేజ్మెంట్ అంతా కూడా వీళ్ళని ఎంకరేజ్ చేశారు అని కూడా బాధితులు అయితే చెప్తున్నారు. మహా అంటే కేసు పెడతారు, మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అని మాట్లాడినట్టుగా చెప్పారు అంటూ కూడా ఫ్యామిలీ అయితే చెప్తుంది. సో దీని మీద పోలీసులు తగిన చర్య తీసుకొని ఆ యువకులకు శిక్ష పడేలా చేసి మాకు న్యాయం చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబం.